పచ్చదనం స్వచ్ఛదనం ప్రోగ్రామానికి 48వ వార్డు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ముఖ్య అతిథి ఇచ్చేసిన చైర్పర్సన్ అక్క అన్నపూర్ణమ్మ గారికి, అలాగే కమిషనర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, జవాన్ గారికి, అదేవిధంగా మా వార్డు మహిళా సోదరులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పచ్చదనం స్వచ్ఛదనం ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. మనం వర్షాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షాలు రావడానికి ముఖ్యంగా మనకు చెట్లే కారణం. ఈ చెట్లు లేనప్పుడు మనకు వర్షాలు రావు. ముఖ్యంగా వర్షాకాల సీజన్లో ఈ సీజనల్ వ్యాధులు బాగా వస్తున్నాయి. దయచేసి అందరూ వినాలి. మనం శుభ్రంగా ఉండడు కాదు, మనతో పాటు మన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇళ్లలో ఉన్న టైర్లు కానివ్వండి, ట్యూబులు కానివ్వండి, ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి, సీసాలు కానివ్వండి, నిల్వ ఉంచకూడదు. దయచేసి ఎవరు కూడా నిల్వ ఉంచవద్దు. అందులో నీళ్లు నిలిచినట్టయితే దోమలు వాటి మీద గుడ్లు పెట్టి అవి దోమలు వచ్చి మళ్ళీ మనకు కరిస్తే మనకు మలేరియా, డెంగ్యూ రోగాలు వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలందరినీ శుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడికి వచ్చిన మన మహిళా సోదరులందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు దయచేసి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంగా ఇంట్లో రెండు చెట్లు నాటుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కమిషనర్ గారు ఇప్పుడు కమిషనర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. స్వచ్ఛదనం పచ్చదనం భాగంలో ఈరోజు 48వ వార్డులో ఇంటిగ్రేట్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ రద్దీగా ఉండే ప్లేసు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం కూడా రద్దీగా ఉన్న ప్లేస్లలో కాలువలు తీయడం, మరి అదేవిధంగా గుంటలు ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 48వ వార్డులో రావడం జరిగింది. 48వ వార్డు కౌన్సిలర్ గారు మరియు వెల్గేన్ కన్నప్ప గారు, మరి అదేవిధంగా ఈ వార్డు ఆర్పీలు, మరి ఆశా వర్కర్లు, మరి అదేవిధంగా మెక్మా సిబ్బంది, మరి ఈ వార్డులో నిత్యం కూడా కూరగాయలు అమ్ముకుంటూ బతికే మహిళలందరూ, మరి అదేవిధంగా అంజక్క గారికి మరియు ఈ వార్డు ప్రజలందరికీ, మరి అదేవిధంగా మా కమిషనర్ నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ సూర్యాపేట పట్టణానికి మంచి పేరు తేవాలని ఒక భాగంలో తన వంతు పాత్ర పోషిస్తూ కూడా ఒక అధికారిగా నిరంతరం కూడా వార్డులను వీక్షిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉందని కూడా మాతో సహకరిస్తూ కూడా పనిచేస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు పొద్దున్న లేవగానే కూడా ఎస్ఐ గారు అని ఫోన్ కొట్టంగానే నేను వస్తున్నా అనే ఒక శానిటరీ ఇన్స్పెక్టర్గా ఎస్ఐ గారు మరియు ఎన్విరాన్మెంట్ అంటే ఒక గొప్ప పేరు ఇక్కడ సూర్యాపేట పట్టణానికి. ప్లాస్టిక్ ఊకనే పడేసే ప్లాస్టిక్ను పడేసేదే కాదు, ప్లాస్టిక్ ద్వారా కూడా టైల్స్, బ్రిక్స్ తయారు చేసే అనే ఒక సూర్యాపేట పేరును ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన మరి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్గా పనిచేసిన శివ, అదేవిధంగా మా శానిటేషన్ సిబ్బంది కూడా నిరంతరం కూడా కరోనాలో కూడా మా ప్రాణాలు పోయినా ఏం లేదు, మేము ప్రజలకు సేవ చేస్తామని నిరంతరం కూడా పనిచేసిన మా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు మా మున్సిపాలిటీ నుంచి సమాచారం అనేక రకాలుగా మేము ఏ ప్రోగ్రాం తలపెట్టినా ప్రజల గురించే, ప్రజల ఆరోగ్యం మా భాగ్యంగా భావించే దశలో మీడియా మిత్రులు కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చేరవేస్తున్నందుకు వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే ప్రభుత్వాలు ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ముందుకెళ్ళి తీసుకొచ్చిన కార్యక్రమం కాబట్టి, ఎందుకంటే దీని ద్వారా సీజన్ వ్యాధులు, ఈ కాలం వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధులు వస్తాయి. ఈ సీజన్ వ్యాధులల్లో ప్రజలకు మలేరియా, డెంగ్యూ మరి ఇలాంటి రోగాలు వస్తాయి కాబట్టి ఇలాంటి రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రజలను రక్షించుకోవాలని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రద్దీగా ఉండేది కాబట్టి కూరగాయల మార్కెట్, ఇక్కడ మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇక్కడ కింద పెట్టినప్పుడు అవి ఇవి కూడా వాళ్తుంటాయి. కొద్దిగా అటు ఇటు ఊపి కూరగాయలు అమ్మే విధంగా కూడా చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంచి ఇంటిగ్రేట్ మార్కెట్ కూడా మేము తమ్ముడు సహాయ సహకారాలతో కూడా ఇక్కడ ఒక గొప్ప ఆలోచనతో చేసి తీసుకొచ్చినాం. ప్రజలు కూడా సహకరించండి, మీకు అనుకూలంగానే పోయే విధంగా మేము పనిచేస్తాము. కాబట్టి మీరు దాంట్లోకి జల్దిన పోతేనే మంచిదని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదేవిధంగా కూడా పచ్చదనం ఉండాలి.
ఉండాలి. ఎందుకంటే ఈరోజు తమ్ముడు గారు చెప్పినట్టు వర్షాలు పడట్లేదు. వర్షాలు పడాలంటే పచ్చదనం, చెట్లు ఉండాలి. ఎక్కువ చెట్లు ఉంటే ఆ చెట్ల వల్ల వర్షాలు వస్తాయి, మంచి ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ కూడా చెట్లు ఇస్తాయి. కాబట్టి చెట్లను కూడా ప్రతి ఇంట్లో పెంచండి. సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా నేను విన్నవించుకునేది ఒకటే, సీజన్ వ్యాధులను తరిమి కొడదాం. మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకునే దశలో సూర్యాపేట మున్సిపాలిటీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యాలు చేసి ఈ వార్డుకి ఇన్వైట్ చేసిన మరి గౌరవ కౌన్సిలర్ వెంకన్న గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.